కరీంనగర్ దాదాజీ హోమియో అండ్ ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో పైల్స్, ఫిషర్స్, పిస్టులా, పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం. 9392002829. ఐలమ్మ కుటుంబానికి గాని సత్రాంజలికి ఎటువంటి సంబంధం లేదు. ఆమె ఐలమ్మ ముని మనవరాలు కాదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కన్న తల్లినే ప్రియుడు సహాయంతో కన్న తల్లిని కిరాతకంగా హత్య చేయించింది కూతురు. ఇదంతా కూడా జీడిమెట్లో జరిగింది. జీడిమెట్లో ఉన్నటువంటి ఒక మహిళ అంజలి, సట్ల అంజలి, తన కూతురు, తన ప్రియుడు ఒక 8 నెలల కింద ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది, శివ అనే అబ్బాయితోని. ఆ శివతో సన్నిహితంగా ఉండడం తెలిసినటువంటి ఆ మహిళ తన కూతుర్ని మందలిచ్చింది. అలా వెళ్ళొద్దని చెప్పేసి చెప్పడంతో అది మనసులో పెట్టినటువంటి ఆ కూతురు తన ప్రియుడు శివతో కలిసి అతి కిరాతకంగా తన ఇంట్లో వారమ్మ పూజ చేస్తుండగా వెనకాల నుండి దాడి చేసి బెడ్షీట్తో మొహం అంతా కూడా కప్పేసి కిరాతకంగా చంపడం జరిగింది. ఇందులో ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నాడో శివ, ఆ శివ తమ్ముడు కూడా ఇందులో సహాయం చేసినట్టుగా మనందరూ తెలిసిందే. ఇది ప్రస్తుతం ఆల్ ఓవర్ ఇండియా కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. అంటే ఒక 10వ తరగతి చదివే ఒక అమ్మాయి ప్రేమ కోసం కన్న తల్లిని చంపని చెప్పేసి చాలా డిస్కషన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నామంటే చాలామంది కూడా ఎవరైతే ఆ చనిపోయిన మహిళ ఉందో సట్ల అంజలి, ఈమె చాకలి ఐలమ్మ ముని మనవరాలని చెప్పేసి చాలామంది చెప్తున్నారు బయట. అది పత్రికల్లో అదే వచ్చింది, అదేవిధంగా టీవీ ఛానల్ కూడా అదే వచ్చింది. సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చాలామంది కూడా చాకలి ఐలమ్మ ముని మనవరాలు ఆ సట్ల అంజలి ఆమెనే చనిపోయిందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అయితే ఎవరైతే నిన్న ఒక పాలకుర్తి నుండి ఒక వీడియో బయటకు రావడం జరిగింది. చాకలి ఐలమ్మ మనవడు ఎవరైతే వారసుకున్నటువంటి రామచంద్రం, తన పెద్ద కుమారుడి భార్య, ప్రస్తుతం ఆమె మనవరాలు అవుతుంది చాకలి ఐలమ్మ కూడా, ఆమె ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆమెకు చాకలి ఐలమ్మ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఏంటిదో అని చెప్పేసి మనం కనుక్కుందాము. చాకలి ఐలమ్మ ముని మనవరాలు అని చెప్పేసి బయట అయితే వార్త సర్క్యులేట్ అవుతుంది. మరి ఎందుకు సర్క్యులేట్ అవుతుంది చెప్పేసి ఒకసారి చిట్యాల శ్వేతతో మాట్లాడదాం. ఈమె రామచంద్రం గారి కోడలు, చిట్యాల ఐలమ్మ మనవడు వాళ్ళ పెద్ద కోడలు చిట్యాల శ్వేత గారితో మాట్లాడదాం. నమస్కారం శ్వేత గారు. నమస్తే అండి. చెప్పండి, మనకు జీడిమెట్లలో ఒకటి తెలుసు, చాలా ఒక అమానుష ఘటన జరిగింది. ఒక కన్న తల్లిని కూతురు చంపేసిన ఘటన, వీడితో కలిసి హత్య చేసిన ఘటన చాలా మందిని కలిసివేస్తుంది. అది చాలా అందరు కూడా చాలా బాధగా వ్యక్తం చేస్తున్నారు దానిపైన. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక పత్రికలో కావచ్చు, లేదంటే మీడియాలో కావచ్చు, అందరూ కూడా ఎవరైతే చనిపోయిన ఉన్నటువంటి ఆ మహిళ ఉందో సట్ల అంజలి, ఆమె చాకలి ఐలమ్మ ముని మనవరాలు అంటున్నారు. అది మీరు కాడు అంటున్నారు, అసలు ఏంటి చెప్పండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి అందరికి నమస్కారం. సట్ల అంజలి మా రజక బిడ్డ, ఈరోజు మా మధ్య లేదు. ఆమెకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలి అని అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఐలమ్మ మనవరాలు కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఆమె ఒక కళాకారిణి, హైదరాబాద్ లో ఉంటది, కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఉద్యమాలలో పాల్గొంటూ ఆమె అక్కడ ఐలమ్మ మనవరాలు అని చెప్పుకుంటూ తనకేదో గొప్పగా పేరు వస్తుంది అనేసి చెప్పిన సందర్భాలు ఉన్నవి. ఆ రకంగా ఆమె ఫేమ్ అవుతుంది అని మాకు కొన్ని సందర్భాలలో తెలిస్తే మా మావయ్య గారు కూడా కోప్పడ్డారు గతంలో. అంటే నేను ఐలమ్మ ఆశయాలకు వారసురాలని అని చెప్పుకొచ్చింది. అంటే నువ్వు ఏ రకంగా చెప్పుకున్నంత మాత్రాన ఇక్కడ ఐలమ్మ పరువు పోతుంది, నువ్వు మనవరాలు అని ఎలా చెప్పుకుంటావు అని కూడా చాలా సందర్భాలలో కోప్పడ్డారు. కానీ ఇవాళ చాలా మంది కూడా ఐలమ్మ ముని మనవరాలు అని ఆమె ఫోటో పెట్టుకుంటా, ఐలమ్మ ఫోటో పెట్టుకుంటా స్క్రీన్ మీద యూట్యూబ్ ఛానల్స్ అని, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు ఇలా చేస్తుంటే మాకు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఈ విషయము. అసలు ఒక సంబంధం లేని, ఐలమ్మ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ముని మనవరాలను పరిచయం చేయడం, సరే రేపు గవర్నమెంట్ ఏదైనా ఆర్థికంగా సాయం చేస్తుందా అంటే మేము దానికి బాధపడట్లేదు. కానీ వాళ్ళ కూతురు చేసిన పనికి మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలా కొంతమంది అంటున్నారు ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో తన ప్రాణాలను పోగొట్టుకుంది, కానీ ఇలా ప్రాణాలు తీసిన వాళ్ళు కాదు. వీళ్ళ కూతురు ఇలా ప్రాణం తీసింది తల్లిని. అంటే అటువంటి కూతురు మా ఐలమ్మ కుటుంబంలో అంటే మాకు ఏదో చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. అదే ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా
ఐలమ్మ వారసులే అని. మరి అలాంటి చాలా మంది కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు గుర్తించలేదు ఐలమ్మ మనవరాళ్ళు మనవళ్ళు అని? ఎస్పెషల్లీ ఈవెన్ ఎందుకు అంటున్నారు? మరి సరే బతికున్నప్పుడు ఎందుకు ఎక్కడ కూడా చెప్పలేదు ఐలమ్మ ముని మనవరాలు అని? ఆమె పాల్గొన్న సందర్భాలల్లో ఇదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అప్పుడు ఎందుకు ఆమెను ఫోకస్ చేయలేదు? ఈ రోజు చనిపోయినాక హత్య చేయబడ్డది, సరే ఒక ఆడబిడ్డ, మేము దానికి బాధాకరమైన విషయమే, ఎవరైతే ఏముంది. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఇవాళ ఒక ఆమె ముని మనవరాలు అని చెప్పడం అనేది చాలా ఖండిస్తున్నా నేను దీనికి. ఎందుకంటే ఐలమ్మ కుటుంబానికి ఇప్పుడిప్పుడు గౌరవం దక్కుతుంది. గత ప్రభుత్వంలో కూడా మాకు ఎటువంటి గౌరవం గుర్తింపు అనేదే లేదు. అరే ఇప్పుడు మాకేదో ప్రస్తుత గవర్నమెంట్ వచ్చాక మాకంటూ ఒక కొంచెం గుర్తింపు అనేది వచ్చిన టైంలో ఇప్పుడు ఈ న్యూస్ వచ్చి ఈమె ఐలమ్మ ముని మనవరాలట, ముని మనవరాళ్ళనే హత్య చేసింది ఆమె కూతురు అంటే, ఇలాంటి కుటుంబంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే, ఐలమ్మ కుటుంబంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనేది ఒక స్టేట్మెంట్ అది ఎక్కడెక్కడికి పాకుతుంది అని అంటే, మాకు మొన్న ఒక అమెరికా నుండి కూడా ఫోన్ వచ్చింది. అసలు ఏంది అంటే మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటారు. ఏంటి సంపత్, ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో? ఈమె ఎవరు? మీ కుటుంబంలో ఎంతమంది వారసులు ఉన్నారు మాకు తెలుసు, మేము స్వయంగా అక్కడ చూసి పెరిగిన వాళ్ళము. కానీ ఇవాళ మీరు ఎవరెవరో వచ్చి వారసులు అని చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని మీరు ఖండించాలి అని అంటున్నారు. అనేసి నేను ఒక వీడియో కూడా తీసి పెట్టాను గ్రూప్లలో, పోస్ట్ చేసిన. అయినా కానీ ఇంకా వారసురాలు ఒక యూట్యూబ్ ఛానల్ అంటాడు ఆమె ఉద్యమాలకు వారసురాలు అయినంత మాత్రాన రక్త సంబంధికుల వారసులు కావాలని ఏం లేదు అంటే, అలాంటప్పుడు ఆమె ఐలమ్మ ఉద్యమానికే వారసురాలు అని చెప్పుకోండి, నేను ఎక్కడ ఖండించము. కానీ ఆమె ముని మనవరాలు అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది గవర్నమెంట్ దృష్టికి పోతే రేపు పరిస్థితి ఏంటిది? అసలు వాళ్ళకి మాకే గుర్తింపు లేదు, ఇంకా ఇప్పుడిప్పుడు వస్తుంది. ఇలాంటి టైంలో ఇలాంటి వాళ్ళు మనవరాలు అని చెప్పుకోవడం అనేది మాకు నచ్చట్లేదు. కుటుంబ సభ్యులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సో మరి మీరు ఆ కుటుంబంతో మాట్లాడడం జరిగిందా? ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు, మీరైనా చెప్పొచ్చు అని చెప్పేసి మాట్లాడడం జరిగిందా? నేను మాట్లాడలేదు. వాళ్ళు ఏమంటున్నారు అంటే, వాళ్ళ అక్క కూడా ఆమె ఐలమ్మ మనవరాల్లాగా ఉద్యమాలకు కళాకారులకు పోయింది అని ఒక వీడియోలో మాట్లాడింది. కానీ దీని తప్పుడు ప్రచారం మాత్రం ఈ సోషల్ మీడియా అనేది చేస్తుంది. అంటే కేవలం సోషల్ మీడియానే తప్పుడు ప్రచారం చేస్తుంది. ఎక్కడ కూడా ఏ ప్రెస్ వాళ్ళు కూడా, నాకు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుండి కూడా కాల్ వచ్చింది. ఎవరు అసలు ఆమెకు మీకు ఏమైనా సంబంధం ఉందా అని కూడా చాలా మంది అడిగితే, అసలు ఆమెకు మాకు ఎటువంటి సంబంధం లేదు, మా కుటుంబ సభ్యురాలు కాదు, కేవలం మా రజక జాతిలో ఒక ఆడపడుచు. రజక జాతిలో పుట్టిన వాళ్ళందరూ ఐలమ్మ ముని మనవరాళ్ళు అవుతారు, లేకపోతే ఆమె ఆశయాలకు పోరాటం ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన వాళ్ళందరూ అవుతారు అంటే, ఎస్సీ బీసీ మైనారిటీలో ఉన్న వాళ్ళు కూడా ఉద్యమాలు చేసిండ్రు, వాళ్ళకు కూడా ఐలమ్మ మనవరాళ్ళు అనే పేరు పెట్టాలి. కేవలం ఈమెకు ఒక్కదాన్ని పెట్టడం అనేది మేము ఖండిస్తున్నాం. ఉద్యమాలకు వారసురాలు అనండి, కానీ ఐలమ్మ ముని మనవరాలు అనేది మాత్రం ఎవరైనా సరే, అంటే చిట్యాల ఐలమ్మ అని కాదు, మనకు ఎవరైతే మన భూమి కోసం భుక్తి కోసం కావచ్చు, స్వాతంత్ర కోసం ఎవరు ఉద్యమాలు చేసినా కూడా వారి స్ఫూర్తితో చాలా మంది వారసులు అంటారు. అది అవును. అప్పుడు ఐలమ్మ వారసులు అంటే ఉద్యమాల స్ఫూర్తితో వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వారసులేనండి, నేను కాదని అనము. కానీ ఇక్కడ ముని మనవరాలు అని మరీ మెన్షన్ చేస్తున్నారు. ఎట్లా మెన్షన్ చేస్తారు? అది తప్పు కదా. మీరు తెలుసుకోవాలి, ఏ ప్రెస్ వాళ్ళైనా మీడియా వాళ్ళైనా కూడా అది ఎంతవరకు నిజమని తెలుసుకున్న తర్వాతనే బయటికి పంపించాలి. అసలు మీడియా అని అంటేనే నిజాన్ని నిర్భయంగా బయట పెట్టాలి. అలాంటి మీ మీడియాని తప్పుడు ప్రచారాలు చేస్తుంటే అసలు వాళ్ళ ఉన్నటువంటి మాలాంటి వాళ్ళ పరిస్థితి, మా మనోభావాలు దెబ్బతినట్లేదా? అది ఎంతవరకు కరెక్ట్? అయితే కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే, మరి అప్పుడు ఆ టైంలో ముని మనవరాలు చెప్పినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఖండించినాం మేము. మా మామయ్య గారే స్వయంగా ఫోన్ చేశారు. నాగార్జున సాగర్ లో విగ్రహావిష్కరణ జరిగిన టైంలో నా భర్త సంపత్, మా మామయ్య రామచంద్రన్ గారు అక్కడ విగ్రహావిష్కరణకు వాళ్ళనే ఇన్వైట్ చేసిండ్రు. జస్ట్ మామయ్య విగ్రహావిష్కరణ చేశారు కూడా. మామయ్య ఆ పీరియడ్ లో ఆమె సత్యాంజలి అని అప్పుడు డైరెక్ట్ పరిచయం అయింది. అప్పటి వరకు కూడా ఈమె అని మాకు తెలీదు. అప్పుడే కోప్పడ్డాడు మామయ్య. మేము అప్పుడు పెట్టినప్పుడు కూడా నేను ఉద్యమాలకు వారసురాలి అని చెప్పుంటే నువ్వు అలాగే చెప్పుకోవాలి, కానీ ముని మనవరాలని ఎక్కడ చెప్పొద్దని డైరెక్ట్ మేము ఫేస్ టు ఫేస్ అన్నాము. కానీ అది వాళ్ళ చినికి ఇంత గాలి వానలాగా బారుతుందని మేము ఏనాడు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఓకే. సో మీరైతే ఆ ఇష్యూ అయితే చాలా బాధపడుతున్నారు. ఒక మహిళను చేయడం అనేది చాలా తప్పు అని చెప్పేసి బాధపడుతున్నారు. కాకపోతే ఆ విషయాన్ని మీ కుటుంబానికి ఆపాదించడం కరెక్ట్ గా అని చెప్పేసి చెప్తున్నారు, అంతే కదండి? అవునండి. ఆడపిల్లని ఎవరైతే ఏందండి, నేను ఒక మహిళనే కదా, నాకు ఒక కూతురు ఉంది, బాబు ఉన్నారు. అలాంటిది రేపు మా పరిస్థితి అంటే ఒకరిని చూసి ఒకరు తయారవుతున్నారు ఈ జనరేషన్ లో. అవునవును. కాబట్టి ఇప్పుడు పిల్లల్ని మనం ఏ చిన్నగా మందలించాలన్నా కూడా నెక్స్ట్ ఏమైతుందో నెక్స్ట్ మినిట్ లో అనే ఒక భయం పుడుతుంది. ఇది ఒక ప్రతి ఇంట్లో కూడా ఒక ఇలాంటి అనుభవాలను ఎదురు చూడాల్సి వస్తుందేమో అనే ఒక భయం ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మొదలవుతుంది. కానీ ఇలా చేసేవాడిని మాత్రం గవర్నమెంట్ అనేది ఫస్ట్ ఖచ్చితంగా శిక్షించాలండి. ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళు మైనరా మేజర్ అనేది కూడా కాకుండా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. శిక్ష పడాలి. వాళ్ళకి ఒక్కరికి జరిగితేనే ఇంకొకరికి ఇలా చెయ్యాలంటే కూడా అరే రేపు నా పరిస్థితి ఏమైతుందో అని భయపడేలా ఉండాలి. ఇలా అమ్మాయి చేయబట్టి ఆ అబ్బాయి హత్య చేసిండు, వాళ్ళ తమ్ముడు సహకరించిండు అంటే ఇవాళ ఎంతమంది ముగ్గురు మైనర్ వాళ్ళ జీవితాలు ఏంటి? ఇప్పుడు అమ్మాయి ఇంకో చెల్లె ఉందా ఆమెకు, రేపు ఆమె పరిస్థితి ఏంది? రేపు ఎవరైనా దగ్గరికి తీసుకొని పెంచాలన్నా కూడా ఆలోచిస్తారు ఉన్న అమ్మాయిని. ఇప్పుడు ఎవరైతే ఆ శివ ఉన్నాడో హత్య చేసిన వ్యక్తి వాళ్ళ తల్లి కూడా సమర్థిస్తుంది చంపడం కరెక్ట్ అని చెప్పేసి. ఆ తల్లిని అని అంటే ఒక మాకు అసలు ఆమె మహిళ ఆడజాతులు ఎట్లా పుట్టిందో అనాలంటే కూడా మాకు చాలా దరిద్రం అనిపిస్తుంది. ఆమె మాట్లాడే మాటలు ఏంటండి అసలు ఎంత అంటే ఎంకరేజ్ చేస్తుంది ఆమె. అట్లా కరెక్ట్ కాదు కదా. తల్లి వైండి నువ్వు తప్పు అని సమర్థించకుండా నా కొడుకు చేసింది కరెక్ట్, చంపడమే కరెక్ట్ అరే ఉంటాడు నేను తర్వాత తీసుకొచ్చుకుంటున్నా, రేపు నీ పరిస్థితి ఏంటి? అదే టైం ఆయన ఏదో ఎమోషనల్ లా నిన్ను కూడా అలాగే చేసిందే అనుకో, రేపు నీ పరిస్థితి ఏంది? అంటే నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా? పిల్లలను పెంచే పద్ధతి ఇదేనా? అసలు తల్లిదండ్రులు కూడా పట్టించుకోకుండా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏటు పోతున్నారని కొంతమంది తల్లిదండ్రులు ఇలా ఉన్నారు. సరే బాధ్యతతో పట్టించుకున్న వాళ్ళు పిల్లలకు ఇలా చేస్తున్నారు. కానీ తప్పు చేసిన వారికి మాత్రం శిక్ష పడేలాగా డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వస్తేనే ఇలాంటి శిక్షలు తగ్గుతాయి. రోజుకి ఎన్ని వస్తున్నాయి ఇలాంటివి. తల్లిని కూతురుని తల్లి, తండ్రిని కూతురు, అసలు ఏంటి ఎక్కడికి పోతుంది సమాజము? ఈ పిల్లలు రేపు భవిష్యత్తులో ఎలా తయారవుతారు అనేది అసలు అగమ్య గోచరంగా తయారవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి శ్వేత గారు. మొత్తానికి ఇది ఎవరైతే ఆ జీడిమేట్లో హత్యకు గాయపడినటువంటి మహిళ సట్ల అంజలికి అదేవిధంగా చాకలి ఐలమ్మ కుటుంబానికి అయితే ఎలాంటి సంబంధం అని చెప్పేసి చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మ, చిట్యాల శ్వేత గారు అయితే ఆ మహిళకు జరగడం అనేది చాలా అన్యాయమైన విషయము. కాకపోతే ఆ విషయాన్ని తీసుకొచ్చి ఒక అంత పెద్ద ఉద్యమం చేసినటువంటి భూమి కోసం వృత్తి కోసం పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ కుటుంబంలో ఇలాంటి వారు పుట్టారా అని చెప్పేసి బయట నెగిటివ్ వెళ్తుంది. సో ఇదంతా తప్పు అని చెప్పేసి వారైతే మన సుమన్ టీవీతో మాట్లాడి వివరణ ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ పీటర్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.